అందరికీ వందనాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనమందరం ఒకసారి లేచి ప్రభు మనలను ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టించినందుకు ప్రభువును స్తుతించడం ఎంతో మంచిది. ఎందుకనగా స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. అంటే స్తుతి వలన నీ చుట్టూ ఒక కోట కట్టబడుతుంది. అనగా అపవాది సంధించే ఏ బాణము కూడా నిన్ను చేరకుండా ఒక కోట కట్టబడుతుంది నీ చుట్టూతా స్తుతి మూలమున. అంతేకాదు, స్తుతి మూలమున అపవాది కోట గోడలు కూల్చగలం. కాబట్టి ఈ నూతన సంవత్సరాన్ని స్తుతితో ఆరంభిస్తే అది మనకెంతో మేలుగా ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా ఆరాధనా గీతాల్లో నుంచి 18వ పాట పాడుదాం, ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి, వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి, బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి, ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలును. హల్లెలూయా హల్లెలూయా, దేవుని స్తుతించుడి, తంబురతోను వీణతోను ప్రభువును స్తుతించుడి, పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి, బూరతోను తాళములన్ మ్రోగించి స్తుతించుడి, నిరంతరము మారని యేసును స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలును. హల్లెలూయా హల్లెలూయా, దేవుని స్తుతించుడి, యువకులారా పిల్లలారా దేవుని స్తుతించుడి, జీవితముల్ ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి, పెద్దలారా ప్రభులారా యెహోవాను స్తుతించుడి, ఆస్తులను యేసునికై అర్పించి స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలును. హల్లెలూయా హల్లెలూయా, దేవుని స్తుతించుడి, అగాధమైన జలములారా యెహోవాను స్తుతించుడి, అలల వలె సేవకులు లేచి స్తుతించుడి, దూతలారా భక్తులారా దేవుని స్తుతించుడి,
పరమందు పరిశుద్ధులు ఎల్లరూ స్తుతించుడి, రాజుల రాజైన యేసురాజు. భోజనుల నేలోను హల్లెలూయా. స్తుతించుడి. దయచేసి కూర్చోనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవా, నీకు వందనములు, స్తుతులు స్తుతులు స్తోత్రములు ప్రభువా. మా జీవితాలలో మరి యొక్క నూతన సంవత్సరాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా నీ దయా కిరీటముగా మమ్మను అలంకరించనివ్వండి ప్రభువా. నీ దయ లేకపోతే ఈ ఇలలో బ్రతుకుట జరగదు ప్రభువా. నీ కృపను మా పట్ల దినదినము నూతనపరచుచున్నందుకై మీకు వందనములు. మా గొప్ప దేవా, మా జీవితాలలో నీ కార్యము నూతనపరచబడాలి. మా జీవితాలు నిత్య నూతనముగా ప్రభువా పక్షిరాజు యవ్వనం వలె ఎదుగుచు ఆత్మీయ జీవితంలో పైకి ఎగురుచుడినటువంటి అనుభవంలో మేమందరం ఉండాలి. ఈ నూతన సంవత్సరం మాకొక ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరముగా, దీవించబడినటువంటి సంవత్సరముగా ప్రభువా మా అందరి జీవితాలలో ఉండగలుగునట్లు నీ కృప ద్వారా ప్రభువా మమ్మను జ్ఞాపకం చేసుకొని మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును, భౌతిక సంబంధమైనటువంటి ఆహారమును ప్రభువా మీరు మాకు అనుగ్రహించి ఈ సంవత్సర కాలమంతా కూడా ప్రభువా నీ యొక్క సాక్షులముగా మేము ఉండగలుగునట్లు మమ్మను నడిపించమని ప్రభువా ఈ నూతన సంవత్సరపు తొలి ఆరాధనను నీ నామ మహిమార్థమై మీరు జరిగించి ప్రభువా తండ్రి మీ నామమును మహిమపరచమని, మీ సన్నిధిని మాకు అనుగ్రహించమని, మీ ఆత్మకార్యమును మా మధ్య మీరు జరిగించమని, మేము కన్నులెత్తి చూడగా యేసు తప్ప ఎవరును మా మధ్య కనబడకుండానట్లు ప్రభువా నీ సన్నిధిని మాకు అనుగ్రహించమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని క్రింద నూతనమైనదేదియు లేదు. మరేంది మనం నూతన సంవత్సరం జరుపుకుంటున్నాం? నూతన సంవత్సర వాగ్దానాలు తీసుకుంటాం, నూతన సంవత్సర క్యాలెండర్స్ తీసుకుంటాం, నూతన సంవత్సర ఆరాధనలో పాల్గొంటాం. ఇక్కడేమో ఒక కవి ఘోషిస్తున్నాడు, సూర్యుని క్రింద నూతనమైనదేది లేదు. ఈయన ఎవరు? గొప్ప జ్ఞాని. జ్ఞానము నాకు కొదువలేదు అని సర్టిఫై చేసుకున్నాడు తనకు తాను. అంత గొప్ప జ్ఞాని పలుకుతున్నటువంటి మాట చూడండి. దేవుడు ఈ లోక జ్ఞానుల జ్ఞానమును నిరర్ధకము చేసి ఉన్నాడు. దేవుని ఎదుట ఈ లోక జ్ఞానులు వెర్రివారుగా కనబడతారు. మనము కేవలము ఈ లోక సంబంధమైన జ్ఞానముతో నింపబడితే మనము కూడా ఒక దినాన ఇదే మాటలు పలకవలసి వస్తుంది. ఏముందండి భక్తిలో, ఎప్పుడూ అదే తంతు, ఎప్పుడూ అదే, కొత్తదనం ఏముంది? కానీ గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తులోనే క్రొత్తదనం ఉంది. ఇంకెక్కడ నీకు క్రొత్తదనం దొరకదు. క్రీస్తు లేకుండా నీవు నూతనపరచబడడం కానీ నూతన అనుభవంలోకి వెళ్ళడం కానీ సాధ్యం కానే కాదు.
కాబట్టి ఈ నూతన సంవత్సరం మీకు నిజముగా నూతనంగా ఉండాలి, క్రొత్తగా మీ ఆత్మీయ జీవితం ఉజ్జీవింపబడాలి, లేక మీ భౌతిక జీవితమైనా కూడా ఒక నిండు నూతనత్వంతో నింపబడాలి అని మీరు గనక ఆశిస్తే దేవుని వైపు తిరిగి ఆయన భావాన్ని కూడా గ్రహించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి అన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడు, ఈయన అన్ని మేలులు పొందుకున్నాడు. బహుశా ఈ భూమి మీద ఇతని కంటే సౌఖ్యముగా బ్రతికినటువంటి నరుడు లేడు. ఆయన అంటున్నాడు, సూర్యుని క్రింద కొత్తదనం ఏమీ లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను సౌఖ్యముగా ఉంచడం, నువ్వు అడిగినవన్నీ దేవుడు నీకు ఇవ్వడం అనేదే నీ జీవితంలో క్రొత్తదనం అని భ్రమపడవద్దు. దేవుని తలంపులు, ఆయన కార్యము నీలో జరగాలి, అదే నూతనపరచబడడం. కానీ దీనికి విరుద్ధంగా దేవునితో జీవితం ఎలాగుంటుంది? దేవునిని విడిచి నువ్వు సమస్తం సంపాదించుకుంటే ఒక దినాన ఆ కవి పలికినటువంటి మాటలే నువ్వు పలుకుతావు, ఆ రచయిత పలికిన మాటలే పలుకుతావు. ఈ భూమి మీద క్రొత్తదనం ఏమి లేదండి, ఇన్ని సంవత్సరాలుగా నేను దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాను, ఏం క్రొత్తదనం లేదు, ఎప్పుడూ అదే విధంగా నా బ్రతుకుంటుంది, నా ఆత్మీయ జీవితం ఉంటుంది, నేను ఆరాధించే ఆరాధన కూడా అలాగే ఉంటుంది, మా సంఘం కూడా అలాగే ఉంటుంది అనే సాక్ష్యం మనం చెప్తాం. కానీ దానికి భిన్నంగా దేవుడు ఇచ్చేటటువంటి జీవితం లేక దేవునితో జీవితం చాలా క్రొత్తదనం ఉంటుందట. చూడండి, కీర్తనల గ్రంథము 104వ అధ్యాయం 104వ అధ్యాయం 30వ వచనం. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతలమును నూతన పరుచుచున్నావు. భూతం కాదు, భూతలమును నూతన పరుచుచున్నావు. భూమి ఏ విధంగా నూతన పరచబడుతుందట? దేవుని నోటి నుండి ఊపిరి వచ్చినప్పుడు అది సృష్టింపబడి నూతన పరచబడుతుందట. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలంటే సృష్టి ఆరంభంలో జరిగినటువంటి సన్నివేశానికి వెళితే ప్రతిదినం దేవుడు ఒక మాట పలుకుగా కొత్తవి కొన్ని కలిగినాయి. చూడండి, దేవుని స్వరం మనం ఎప్పుడైతే వింటామో మనలో నూతనత్వం ఆరంభం అవుతుంది. దేవుని ఊపిరే నీలో నూతనత్వానికి కారణం. నీ ఆత్మీయ జీవితం చిగురు పెట్టడానికి ఆయన ఊపిరి కారణం. ఆయన నోటి నుండి ఊపిరి విడువగా అవి సృజింపబడుతున్నాయి. అట్లా భూమి నూతనపరచబడతా ఉన్నది, భూతలం. కాబట్టి నూతనపరచబడడం అంటే దేర్ మస్ట్ బి సమ్ న్యూ క్రియేషన్, ఒక నూతన సృష్టి ఉండాలి. అంతకుముందు లేనిది అప్పుడు పుట్టినది అయి ఉండాలి. క్రైస్తవ జీవితం అలాంటిది అట దేవునితో. అంతకుముందు దాకా నా స్వభావం అలాంటిది కాదు, కానీ ఇదిగో దేవుడు నాలో తన ఊపిరిని వదిలాడు, అనగా తన నోటి మాటను నాకు అనుగ్రహించాడు, నాలో క్రొత్త స్వభావం వచ్చేసింది. ఆ సాక్ష్యం ఉండాలి క్రైస్తవంలో. ప్రతిదినం నూతనత్వం ఉంటుంది దేవునితో. ఎందుకనగా ఆయన నోటి మాట ఒక క్రొత్తదనాన్ని సృష్టిస్తుంది.
ఆయన నోటి మాట ఒక నూతన సృష్టిని కలుగజేస్తుంది. ఈ విధంగా నీవు భూతరం నూతనపరచుచున్నావు. చూడండి, ప్రసంగి గ్రంథకర్త అన్నట్లుగా ఎప్పుడూ ఇంతకు ముందున్నదే అనేది కాదు, నూతనపరచబడేది ఉన్నది. నూతనపరచబడేటటువంటి ఇక్కడ చూపిస్తున్నాడు, సృష్టి నూతనపరచబడుతున్నదట. సృష్టి నూతనపరచబడుచున్నది, అది దేవుని నోటి ఊపిరి ద్వారా. అయితే భయంకరమైనటువంటి దుస్థితి ఏంటంటే, సృష్టి నూతనపరచబడుతున్నది కానీ క్రైస్తవుడు నూతనపరచబడలేకపోతా ఉన్నాడు. క్రైస్తవునిలో నూతనత్వం లేదు, క్రైస్తవునిలో ఉజ్జీవం లేదు, క్రైస్తవునిలో క్రీస్తుతో ముందుకు నడిచేటటువంటి స్వభావం లేదు. అక్కడే ఆగిపోయినటువంటి జీవితం ఉంటా ఉన్నది. సృష్టికి నూతనత్వం కనబడుతుంది. ఇంకొక మాట కూడా చూద్దాం. మనం ఇందాక కూడా పాట పాడుకున్నాం, నూతనముగా దినదినము నిలుచు వాత్సల్యత అని పాట పాడుకున్నాం. కాబట్టి దేవుని వాత్సల్యం కూడా నూతనంగా పుడుతుందట ప్రతిదినం. దేవుని వాత్సల్యం విలాప వాక్యములు 3వ అధ్యాయం, విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం, 22వ వచనం నుంచి చూస్తే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినం ఆయనకు నూతనముగా వాత్సల్యత పుడతా ఉన్నదట. చూడండి, నూతనంగా దేవునికి వాత్సల్యం ప్రతిదినం పుడుతూ ఉన్నది. సృష్టిలో నూతనత్వం కనపడుతుంది, దేవుని స్వభావంలో కూడా నూతనత్వం కనపడుతుంది. దేవుడు చూపించే వాత్సల్యము కరుణలో కూడా నూతనత్వం కనపడుతుంది. ఈ మధ్యలో నివసించే క్రైస్తవునిలోనే నూతనత్వం కనబడడం లేదు. దానికి కారణాలు చూద్దాం. మనము కూడా ఆ కారణాలు అన్వేషించి వాటి విషయమే మనం జాగ్రత్త పడకపోతే మన జీవితం కూడా నూతనపరచబడదు. మనము కూడా నూతనపరచబడినటువంటి జీవితం కలిగి ఉండలేం. అసలు క్రైస్తవ జీవిత ఆరంభమే ఒక నూతనత్వంతో ఆరంభం అవుతుంది. క్రైస్తవ జీవితమే మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై అనే మాటతో ఆరంభం అవుతుంది. అంటే మన మనస్సునందు నూతనపరచబడడం ద్వారా క్రైస్తవ జీవితం ఆరంభం అవుతుందట. అది ప్రతిదినం నూతనత్వంతో నింపబడుతూ ఉంటుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దేవుని వాత్సల్యత నిత్యము నిలుచును అంటూనే ఆయన వాత్సల్యం దినదినం నూతనంగా పుడుతుంది అంటున్నాడు. వాత్సల్యము నిత్యము నిలుచును. వాత్సల్యం ఉండిన తర్వాత మళ్ళా ప్రతిదినం నూతనంగా పుట్టాల్సిన అవసరం ఏంటి? వాత్సల్యం దేవునికి మన పట్ల. ఇది మనం అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చిన్న పిల్లలు చూడండి, పుట్టగానే చిన్న బిడ్డతో అఫెక్షన్ తల్లిదండ్రులకు అంతగా ఉండదు. కన్న తల్లి నొప్పులు పడి ప్రసవ వేదన అనుభవించి కంటుంది కాబట్టి ఆ మాతృత్వపు తీయదనం ఉంటుందేమో కానీ ఆ బిడ్డ ఎదుగుచూ ఉండినప్పుడు వాడు రోజు చేసే చిన్న చిన్న పనులు, ఒక క్రొత్త మాట లేకపోతే ఒక క్రొత్తదనం వాడిలో కనబడుతున్నప్పుడు ఆ తల్లికి ఇంకా వాడి మీద భలే ముచ్చటేస్తుంది కదా. అదే దేవునికి కూడా. మనం ఎదుగుచుండినటువంటి క్రైస్తవులంగా ఉంటే ప్రతిదినం మనలో ఏదో ఒక క్రొత్తదనం దేవుడు చూడగలిగిన నాడు ఆయనకు వాత్సల్యం మన మీద నూతనంగా పుడుతుందట. ఇంకా ఇంకా ఆయన మనలను ఇష్టపడతాడు.
ఇంకా ఆయన మనల్ని ఇష్టపడతాడు. అప్పుడు చూడండి మనకి ఏమాయన అనుగ్రహిస్తాడంటే, కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఎప్పుడైతే దేవుని వాత్సల్యం మనం పొందుకున్న వారం అవుతామో, దేవుని నీతి మనలో కనబడడం ఆరంభం అవుతుంది. దేవుని నీతి మనలో కనబడడం ఆరంభమైన నాడు ఆయన దయ మనలను ఎన్నడూ విడిచిపెట్టదట. అంతేకాదు, అక్కడ ఏమంటున్నాడంటే ఆ దయ కేడెము వలె కప్పుతాడట మనల్ని. ఆయన దయతో మనలను కేడెముతో కప్పినట్లుగా ఆయన దయతో కప్పుతాడట. అంటే అపవాది సంధించే ఏ అగ్ని బాణమైనా కూడా నిన్ను అసలు చేరలేదు. ఆయన దయ అంతగా నిన్ను ఆవరించి ఉంటుంది. ఏ శ్రమ, ఏ నింద, ఏ బాధ కూడా నిన్ను ఏమీ చేయలేవు. ఆయన దయ అంతగా నిన్ను కప్పి ఉంచుతుంది. అది దేవుడు వాగ్దానం చేస్తున్నటువంటి జీవితం ఈ నూతన సంవత్సరంలో. కాబట్టి దేవుని దయతో కప్పబడినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే నూతనత్వం నీలో ప్రతిదినం దేవుడు చూడాలి. అనగా ఏదో ఒకటి నువ్వు దేవుని సన్నిధిలో నేర్చుకుంటున్నటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రతిదినము కూడా దేవుడు నేర్పించినటువంటి ఈ దేవుని పిల్లల పాఠశాలలో నేర్చుకున్నటువంటి పాఠాల్లో ఏదో ఒకటి నువ్వు ప్రతిదినం నేర్చుకోవాలి. ఆ నూతనత్వం దేవుడు చూడగలిగిన నాడు ఆయన గొప్ప దయను నువ్వు పొందుకోగలవు. అయితే ఈ నూతనత్వం మనం పొందుకోకపోవడానికి కొన్ని కారణాలు మనం చూద్దాం. ముఖ్యంగా 3 కారణాలు మనం చూద్దాం. ఇవి మనము గనక పాటించకపోతే నూతనత్వం మనలో కనబడదు. ఫలితంగా దేవుని వాత్సల్యాన్ని మనం పొందుకోలేము. తద్వారా దేవుని దయను పొందుకోలేము. దేవుని దయా కిరీటం ఈ సంవత్సరం అంతా కూడా మన మీద ఉండలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి 3 అంశాలు మనలో క్రైస్తవునిలో నూతనత్వాన్ని అడ్డగించడానికి కారణం. ఆ 3 అంశాలు చూద్దాం. చూడండి, కొలస్సయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. చూడండి, ఇక్కడ పరిత్యజించి అనే మాటను చూస్తూ ఉన్నాం. అనగా విడిచిపెట్టి. క్రైస్తవుడు నూతనత్వాన్ని పొందుకోవాలంటే విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. నువ్వు వాటిని వెంట తెచ్చుకుంటే నూతనత్వం నీలో రాదు. ఒకవేళ ఈ అంశాలలో ఏవైనా గత సంవత్సరంలో మీ వెంటే ఉంటే ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు వాటిని విడిచిపెట్టి దేవునితో నడవండి. అప్పుడు మీలో నూతనత్వం ఏర్పడుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అక్కడ చూస్తూ ఉన్నాం విడిచిపెట్టడం. ఏం విడిచిపెట్టాలి? మనం చూస్తే ఆ పై వచనాల్లో ఆ లక్షణాలన్నీ ఉన్నాయి. అయితే ప్రాథమికంగా ఒక 2 విషయాలు నేను ఈ దినాన మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం
17వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూద్దాం. అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖవర్తనము విడిచిపెట్టెదరు. ఏం విడిచిపెట్టాలంటే మూర్ఖత్వం విడిచిపెట్టాలి. మూర్ఖత్వం విడిచిపెట్టాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది, మూర్ఖత అగుపరుచుట మాయా విగ్రహములను సేవించుటతో సమానం. కాబట్టి మూర్ఖత్వం క్రైస్తవునిలో కనబడకూడదు. మూర్ఖత్వం అంటే ఏంటి? దేవుడు తన మార్గాన్ని స్పష్టంగా మనకు చూపించి ఇందులో నడవండి అన్నప్పుడు మేము నడవం అనడమే మూర్ఖత్వం. అనడం ఒక్కటే కాదు, చాలామందట తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు అనే మాటను రాయబడి ఉంటుంది. అంటే మాట్లాడకపోయినా మేము రామని జీవితంలో ఆ మార్గంలో నడవకుండా ఉండడం, అది కూడా మూర్ఖత్వమే. మూర్ఖత్వాన్ని విడిచిపెడితేనే నీలో నూతనత్వం వస్తుంది. పరిత్యజించి ప్రాచీన పురుషుని స్వభావాన్ని విడిచిపెట్టి నూతన పురుషుని స్వభావాన్ని మనము సంతరించుకోవాలని లేఖనం సెలవిస్తా ఉన్నది. అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖవర్తనం విడిచిపెట్టుదురు అని ఉంది అక్కడ. అంటే ఎప్పుడు? ఆ పై వచనాల్లో మనం చూస్తే చూడండి, 11వ వచనం, వారు నీకు తేటపరచు భావము చొప్పునను వారు నీతో చెప్పు తీర్పు చొప్పునను నీవు తీర్చవలెను. వారు నీకు తెలుపు మాటల నుండి కుడికి గాని ఎడమకు గాని నీవు తిరగకూడదు. మరియు ఎవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడని యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనే గాని ఆ న్యాయాధిపతి మాటనే గాని విననొల్లని ఎడల. ఏంటంట? యాజకుని మాట, దేవుడు ఇంతకుముందు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతులను అనుగ్రహించాడు. న్యాయాధిపతుల మాట, యాజకుని మాట వినకుండా మూర్ఖిస్తే అట్టివాన్ని శిక్షించాలి. అలాంటి ప్రవర్తన చూచినప్పుడు జనులలో ఏం పోతుంది? మూర్ఖవర్తనం పోతుంది. చూడండి ఎంత గట్టిగా దేవుడు మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తున్నాడో. మరణ శిక్షను అమలు చేసైనా కానీ వారిలో ఉండినటువంటి మూర్ఖత్వాన్ని పోగొట్టాలి. దేవుని యొక్క హృదయ వాంఛ చూడండి. దేవుని వాక్యం ఇంతగా మన మధ్య ప్రకటించబడుతూ ఉంటే దేవుని మార్గంలో నడవడానికి సుముఖత చూపించినటువంటి వ్యక్తులంగా మనం ఉంటున్నామా? ఆ మాటల నుండి కుడికి ఎడమకు తొలగిపోయేటటువంటి వారిగా ఉంటున్నామా? విధేయత చూపించే వారిగా ఉంటున్నామా? చూడండి, మూర్ఖత్వాన్ని విడిచిపెట్టిన నాడు మనలో నూతనత్వాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకొకటి మనం విడిచిపెట్టవలసినటువంటిది కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 8వ వచనం, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణం. చూడండి, ఇక్కడ అంటే కోపము, ఆగ్రహము, వ్యసనము ఇవి విడిచిపెట్టాలట. క్రైస్తవుడా, ఈ 2026 సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి నీవు పాత జీవితాన్ని కొనసాగిస్తున్నావా? వాటిని విడిచిపెట్టడానికి తీర్మానం తీసుకుంటున్నావా? కోపము, ఆగ్రహము, వ్యసనం ఈ మూడు చాలా భయంకరమైనటువంటివి. నీలో నూతనమైనటువంటి జీవితాన్ని, నూతన అనుభవాన్ని పొందకుండా అడ్డగించేటటువంటివి. మూర్ఖత్వము, కోపము, ఆగ్రహము, వ్యసనం ఇవి ప్రధానంగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. మనం ఇంకా అక్కడ చూస్తే కొలొస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మనం విడిచిపెట్టవలసినటువంటివి చాలా అక్కడ పెద్ద చిట్టానే ఉన్నది. మనం ఒకసారి చూద్దాం. కొలొస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం
చదువమ్మా. చూడండి, ఇవన్నీ విడిచిపెట్టాలట. ఎప్పుడు? ఇప్పుడు, ఈ క్షణమందే. మీ నోటి ఇవన్నీ రాకూడదు. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు. ఇంకో మాట అంటున్నాడు అక్కడ, అబద్ధం. విడిచిపెట్టాలి. ఇది ప్రాచీన స్వభావము. ఇంకా 5వ వచనంలో చూస్తే జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. వీటన్నింటినీ విడిచిపెట్టాలి. వీటిలో ఒక్కటి మనలో ఉండిన నూతనత్వం మనం చూడలేము. చూడండి, క్రైస్తవ్యం దినదినము నూతనపరచబడడం, దినదినము నూతనపరచబడడం. బోరింగ్ లైఫ్ స్టైల్ కాదు క్రైస్తవుని జీవితం అంటే. ఎప్పుడు అదే తంతనేటటువంటి బోర్డమ్ కాదు క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యంలో నూతనత్వం. పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, మా బాహ్య పురుషుడు కృషించుచు ఉండినను మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతూ ఉన్నాడు. There is no setback, there is no disappointment, there is no boredom. వెనకడుగు వేయడం లేదు, నిరాశ నిస్పృహలు లేవు, బోర్ అంతకన్నా లేదు. ప్రతిదినం నూతనత్వం మేము అనుభవిస్తూ ఉన్నాం అంటున్నాడు పౌలు భక్తుడు. క్రైస్తవ్యం అటువంటిది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ క్రైస్తవ జీవితం క్రీస్తుతో అలాగా లేదు అంటే, నీలో నూతనత్వం కనబడడం లేదంటే, సంథింగ్ యూ హ్యావ్ బీన్ గ్రాబింగ్. ఏవో నువ్వు ఇంకా పట్టుకునే ఉన్నావు, విడిచిపెట్టలేదు. అవేంటో ఇక్కడ చెప్తా ఉన్నాడు ఆ చిట్టా. ప్రియ సహోదరి సహోదరుడా, వాటిని మనం విడిచిపెట్టాలి, వాటిని పట్టుకోకూడదు. దానికి బదులుగా మనం పట్టుకోవాల్సింది ఒకటి ఉన్నది. చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనం. ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవం. నీలో నూతన జీవం కనబడాలి అంటే దేవుని ఉపదేశాన్ని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని. ఎంతమంది దేవుని వాక్యాన్ని పదే నెమరు వేసుకుంటున్నారు? దేవుడు వినిపిస్తున్నటువంటి తన మాటలను ఎంతమంది తమలో తాము వాటిని మననం చేసుకుంటూ ఉన్నారు? ఎంతమంది ధ్యానం చేస్తూ ఉన్నారు? వింటున్నారు, విడిచిపెట్టిపోతున్నారా? అప్పుడే పాత స్వభావం వచ్చేసింది అక్క నీలో. పాట పాడు, నువ్వు చక్కగా పాడతావు కదా పాట. నూతనముగా దినదినము నిలుచు నీదు వాత్సల్యత నాపై, లేకపోతే నన్ను నిద్రలోనే ఇక్కడే శిక్షిస్తావు. నిద్రపోకండి అప్పుడే. రాత్రి బాగా లేట్ అయినటువంటి ఆరాధన జరిగిందా? బాగా లేట్ అయిందా రాత్రి? 1 గంట. మరి ఇంకా చాలామంది 3-4 గంటల వరకు కూడా ఆరాధనలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. సాక్ష్యాలు చెప్తూ చక్కగా నూతన సంవత్సరపు వాగ్దానాలు తీసుకుంటూ వాక్యం విని దేవుని స్తుతిస్తూ 5 గంటల వరకు గడిపిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం 1 గంటకి వెళ్ళి మళ్ళీ చక్కగా పడుకోవడానికి దేవుడు సహాయం చేశాడు కదా. చూడండి, ఈ నూతన సంవత్సరంలో పాత స్వభావాలను కొన్ని విడిచిపెడదాం, పాత లక్షణాలు కొన్ని విడిచిపెడదాం. ప్రభువుతో నూతనంగా ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొను, అది నీకు జీవం. మనం పాట పాడుకుంటాం, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో. ఒక్క మాట చాలయ్యా, నాతో నువ్వు మాట్లాడితే నాలో మరణం తప్పి జీవం వస్తుంది.
చూడండి, ఆ మాట గట్టిగా పట్టుకోవాలి. దేవుని మాటను గట్టిగా పట్టుకోవాలి. దేవుని స్వరం నీకు వినబడినప్పుడు ఆ మాటను లక్ష్య పెట్టాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నూతనత్వాన్ని అడ్డగించేటటువంటివి విడిచిపెట్టాలి మనం. ఇంకొకటి, మనం నూతనపరచబడకపోవడానికి కారణం మనము దేవునిని అవమానపరచడం. మొదటిదేమో విడిచిపెట్టకపోవడం. ఏవైతే విడిచిపెట్టాలో అవి విడిచిపెట్టకపోవడం, ఏదైతే పట్టుకోవాలో దాన్ని పట్టుకోకపోవడం. అది మనలో నూతనత్వాన్ని పొందకుండా అడ్డగించేటటువంటి సందర్భం అని చూసాం. ఇంకొకటి, దేవునిని అవమానపరచడం. దేవునిని అవమానపరచడం. దేవుణ్ణి ఎలాగ అవమానపరుస్తున్నామండి? మేము ఎన్నడూ కూడా దేవుని నామాన్ని అవమానపరచలేదే, దేవుని నామాన్ని నేను దూషణ పాలు చేయలేదే అని నీవు అంటున్నావేమో. చూడండి, క్రైస్తవ జీవితం, క్రీస్తుతో జీవితం అనగా ఏ ముడత, ఏ మచ్చ, ఏ కళంకము లేనటువంటి వధువుగా ఆయనకు ప్రధానత్వం చేయబడినటువంటి జీవితం. మీరొకసారి చెప్పండి, వివాహమైనటువంటి సోదరీలు సోదరులు చెప్పాలి ఈ విషయాన్ని. నీ జీవిత భాగస్వామి నిన్ను అవమానపరిచాడని నువ్వెప్పుడు అంటావు? నీ భర్త నిన్ను అవమానపరిచాడు అని నువ్వెప్పుడు అంటావు? లేక నీ భర్త నీ వలన అవమానానికి గురయ్యాడు అని నువ్వెప్పుడు చెప్తావు? నీ భర్త ఎప్పుడు చెప్తాడు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చక్కగా వివాహమైనటువంటి వధువు వరుడు అక్కడ ఒక సమాజంలో కూర్చున్నారు అనుకుందాం. ఈ వధువు ప్రక్కనే వరుడు ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. కానీ ఈ వధువు చూపలా ప్రక్కకు తిప్పి ఇంకొకరి మీద దృష్టి నిలిపింది అనుకుందాం. ఆ వరునికి ఎంత అవమానంగా ఉంటుంది? క్రీస్తు మీ మధ్య ఉండి మీతో మాట్లాడుతూ, నాతో నడవండి, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి, నా స్వరాన్ని వినండి, నా దగ్గర నా కాడి ఎత్తుకొని నన్ను వెంబడించండి, నా దగ్గర సాత్వికాన్ని, దీనత్వాన్ని నేర్చుకోండి అని చెప్తా ఉంటుంటే చిన్నగా అట్లా ప్రక్కకు తిప్పి, నీవు నాకు మొక్కు, ఈ లోక మహిమంతా నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు కదా ఒకడు అపవాది. ఆ మహిమను వెతుకుతున్నామనుకో, అర్థమవుతుందని నేను చెప్తున్నది. ఈ లోక సంబంధమైన దానిని వెతికితే పక్కన ఎవరున్నారు? వరుడు 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. ప్రక్కనే ఆయన ఉన్నాడు, కానీ దృష్టి అంతా ఎక్కడుంది? సాతాను భలే రంగుల లోకాన్ని చూపిస్తున్నాడు కదా, దాని మీద ఉంది దృష్టి. అదే అవమానం. క్రీస్తుతోనే ఉంటాం, సంఘంలోనే ఉంటాం, దేవుని స్వరం వింటూనే ఉంటాం, కానీ దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? లోకం మీద ఉంటుంది, లోక సంబంధమైన మహిమ మీద ఉంటుంది. దానికే అంటున్నాడు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయొచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యం. అటివారు నూతనపరచబడడం ఇక సాధ్యం కాదు. కాబట్టి నూతనత్వాన్ని అడ్డగించేటటువంటి వాటిలో రెండవ ప్రధాన కారణం ఏంటంటే దేవుని అవమానపరచడం. దేవుని అవమానపరచడం, ఆయన మాటకు తగిన విలువ ఇవ్వకుండా, ఆయన వైపు దృష్టి ఉంచకుండా,
ఆయనతోనే ఉంటున్నాం, ఆయన స్వరం ప్రక్కనే మారుమ్రోగుతూనే ఉంది, కానీ లక్ష్య పెట్టాం. ఏం లేదు, ఉత్తిగానే చూస్తా ఉన్నా, బాగుంది డ్రెస్ అని, ఆయన వేసుకొచ్చిన డ్రెస్ బాగుందని చూస్తూ ఉన్నా అని దేవునితోనే చెప్తున్నాం అపవాదిని గూర్చి. అది అవమానం దేవునికి. అటివారు ఎన్నటికీ నూతనపరచబడలేరు. కాబట్టి దేవుని బాహాటంగా సిలువ వేసేటటువంటి వారిగా ఉంటున్నామా? బహిరంగంగా ఆయన అవమానపరిచే వారిగా ఉంటున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం ఎలాగున్నది? ఈ నూతన సంవత్సరంలో మనం చెక్ చేసుకోవడానికి దేవుడు ఒక ప్రమాణాన్ని మన ఎదుట ఉంచాడు. ఆయన అవమానపరిచితే ఎన్నటికి మనం నూతనపరచబడలేము. దేవుడు మనలో తన కార్యాన్ని నూతనంగా చేయలేడు. ఇంకొకటి, దేవుడే మన హృదయంలో సింహాసనాసీనుడై ఉండాలి. మనం నూతనపరచబడాలంటే ఆయనే మనకు ప్రభువుగా ఉండాలి, ఆయనే మనకు పరిపాలన అధిపతిగా ఉండాలి, ఆయన మాట మనం వినేవారిగా ఉండాలి. నీ హృదయంలో సింహాసనం మీద ప్రభువు మాత్రమే ఉండాలి. ఆ సందర్భం గనక మీలో లేనట్లయితే నూతనత్వం మీలో కనబడదు. నీ హృదయంలో ఒక సింహాసనం ఉంటుంది, దాని మీద ఎవరిని కూర్చోబెడుతున్నావు? ఒక భక్తుడు అంటాడు, ప్రతి మనిషిలో ఒక సింహాసనం ఉంటుంది, ఆ సింహాసనం మీద కూర్చుంటే తనైనా కూర్చోవాలి, లేకపోతే దేవుణ్ణైనా కూర్చోబెట్టాలి అన్నాడు. మీరెవరిని కూర్చోబెట్టారు మీ హృదయ సింహాసనం మీద? నా హృదయంలో అపవాదికి నేనేం తావివ్వనండి, అపవాదికి నేనేమి చోటు ఇవ్వను, నా సింహాసనం. మరి నీకు? ఆ భక్తుని యొక్క మాటల ప్రకారంగా చూస్తే ఆ హృదయ సింహాసనం మీద నువ్వైనా ఉండాలి, లేక క్రీస్తు అయినా ఉండాలి. ఈ రెండే. క్రీస్తుని హృదయ సింహాసనం మీద ఆసీనుడై ఉంటే సమస్తము నూతనమేనట. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఎప్పుడు అంటున్నాడు ఆయన? సింహాసనాసీనుడై ఉండినప్పుడు అంటున్నాడు. నీ హృదయంలో ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడా? ఉంటే సమస్తం నూతనమే. ప్రతిదీ కూడా నూతనం అవుతుంది నీ జీవితంలో. క్రీస్తుతో జీవితం అంటే ఒక భక్తుడు అంటాడు, దెర్ ఈస్ ద లైఫ్ విత్ క్రైస్ట్ ఈజ్ అన్ ఎగ్జైటింగ్ లైఫ్. లివింగ్ బైబిల్లో ఆ మాట ఉంటుంది. క్రీస్తుతో జీవితం, దేవునితో జీవితం అన్నది, ద లైఫ్ ఆఫ్ క్రిస్టియన్ ఈజ్ అన్ ఎగ్జైటింగ్ లైఫ్ అని ఉంటుంది. క్రైస్తవుని జీవితం అంట ఎగ్జైట్మెంట్తో కూడినదంట. ఎగ్జైట్మెంట్ అంటే ఉత్సాహం, ఉద్రేకంతో కూడినటువంటి జీవితం క్రైస్తవుని జీవితం. ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. ఉత్సాహం, సంతోషం, దేవుని సన్నిధిలో నూతనత్వం, దేవుని సన్నిధిలో ఉల్లాసం క్రైస్తవంలో ఉంటుంది. మరి నిజంగానే నీవు ఒక క్రైస్తవుడవైతే, నిన్ను క్రీస్తు రక్షిస్తే, క్రీస్తు రక్తంలో నువ్వు కడుగబడితే, క్రీస్తు నీ కొరకు మరణించాడని నువ్వు నమ్మితే, మరి నీ జీవితం అలాగున్నదా? నీ జీవితం చాలా అద్భుతంగా, ఎగ్జైటింగ్గా ఉన్నదా? లేక బోర్గా? లోకస్తులు అనుకుంటారు, అమ్మో కొంతమంది దేవుని దగ్గర రండి అయ్యా అంటే, ఇప్పుడు కాదులే అయ్యా, ఇంకా సమయం ఉందిలే, ఇంకా
సమయం ఉందిలే అంటే ఏంది వాళ్ళ ఉద్దేశం? దేవుని దగ్గరికి వస్తే ఏదో పోగొట్టుకుంటారు, ఏదో అట్లాగా ఏమన్నా ఉందా క్రైస్తవ జీవితం నీకు? అంతా పోగొట్టుకున్నటువంటి జీవితంలాగా. క్రీస్తుతో జీవితం ఉత్సాహం, ఉల్లాసం, ఎక్సైట్మెంట్, ఆనందం, ప్రతిదీ క్రొత్తదనం, ప్రతిదీ కూడా నూతనత్వం. ఎందుకంటే ఆయన సమస్తమును నూతనమైనవిగా చేసేసాడు. సమస్తమును నూతనమైనవిగా చేశాడు. కారణం, ఆయన నువ్వు సింహాసనం మీద కూర్చోబెట్టావు. ఒకవేళ అటువంటి నూతన జీవితం నీలో లేకపోతే, ప్రియ సహోదరి సహోదరుడా, అదిగో ప్రసంగి గ్రంథకర్త అంటా ఉన్నాడు, ఈ 3 విషయాల్లో ఆయన ఫెయిల్ అయ్యాడు. విడిచిపెట్టాల్సిన ఆయన విడిచిపెట్టలేదు. దేవుణ్ణి అవమానపరిచాడు. స్వయాన యెరూషలేము దేవాలయానికి ఎదురుగానే, క్వైట్ ఆపోజిట్, డోర్ టు డోర్, ఆయన ఒక అన్య దేవత దేవాలయాన్ని కట్టాడు. అవమానం కాదా దేవునికి? క్రీస్తుతో జీవితం ఆయన ఇంకొకరితో షేర్ చేసుకోవడానికి ఇష్టపడ్డా. బాహాటంగా అవమానపరిచే వారంగా మనం ఉండకూడదు. ఆ ప్రసంగి గ్రంథకర్త విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టలేదు. తరువాత అవమానపరిచాడు. 3వది, తన హృదయం మీద ఆయన సింహాసనాసీనుడై లేడు. అందుకే ఆయన ఆ మాట అంటా ఉన్నాడు, ఈ భూమి మీద సూర్యుని క్రింద నూతనమైనదేది లేదు, మునుపు జరిగినదే మరలా జరుగుతుంది అన్నాడు. కానీ గమనించు క్రైస్తవుడా, నీతి సూర్యుని క్రింద సమస్తము నూతనమే, సమస్తము నూతనమే. నీవు నీతి సూర్యుని కిందకి వస్తావా? నీతి సూర్యుని క్రిందకు. ఆయన నీకు రక్షణ కేడెముగా ఉంటాడు. ఆయన తన దయతో నిన్ను కప్పుతాడు. ప్రతిదినం ఆయనకు నీ మీద నూతనముగా వాత్సల్యం పుడుతుంది. అపవాది కాదు కదా, వాని అనుచరులు కానీ అపవాది కానీ ఎవ్వరు నిన్ను ఏమీ చేయలేరు. స్థిరమైనటువంటి క్రైస్తవ జీవితం, పునాదులు గట్టిగా వేయబడినటువంటి క్రైస్తవ జీవితం నీలో ఉంటుంది. చూడండి, కొలొస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, కొలొస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం 10వ వచనం. ఈ ఒక్క వచనం చదివి నేను ముగించేస్తాను. కొలొస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. చూడండి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన అంటున్నాడు. దేనిని సృష్టించిన? జ్ఞానమును సృష్టించిన. నీకు జ్ఞానము కలుగు నిమిత్తము జ్ఞానమును సృష్టించిన సృష్టికర్త యొక్క స్వభావాన్ని నువ్వు సంతరించుకోవాలి. అది ఫెయిల్ అయింది ప్రసంగ గ్రంథకర్త. నాకు జ్ఞానం ఉంది, మంచి జ్ఞానాన్ని నేను పొందుకున్నాను, ఈ లోకంలో ఎవరికి లేని జ్ఞానం నాకుంది అనుకున్నాడు. కానీ ఆ జ్ఞానానికి మూలమైన వాని స్వభావాన్ని సంతరించుకోవడానికి దేవుడు నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు అనేది గ్రహించలేకపోయాడు. కాబట్టి దేవుని వాక్యం మనం ఎంతగా అర్థం చేసుకున్నాం అనే దానికంటే కూడా ఆ వాక్యం మనలో ఎంత క్రియ జరిగించింది, ఆ వాక్యానికి మనం ఎంత లోబడ్డాం, ఆ వాక్యం మనలో ఎంత పని చేసింది అనేదానికి దేవుడు ప్రాధాన్యత ఇస్తాడు. కాబట్టి దేవుడు ఈ దినాన మనతో మాట్లాడినటువంటి మాటలు పరిత్యజించు, గట్టిగా పట్టుకో, అవమానపరచకు, సింహాసనం మీద కూర్చోబెట్టు. ఏవి ఎవరు అనేది మీకు దేవుడు స్పష్టంగా చూపించాడు. వాటికి లోబడతారా
వాటిని గైకొంటారా, మీ జీవితంలో ఈ 2026 సంవత్సరమే కాదు, రానుండినటువంటి సంవత్సరాలు, మీ జీవితకాలం అంతా కూడా ప్రతిదినం నూతనత్వం, ప్రతిదినం ఆనందం, ప్రతిదినం సంతోషం, ప్రతిదినం ఉత్సాహం, ఉల్లాసం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించేవారుగా మీరు ఉండగలుగుతారు. అట్టి కృపను దేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఎప్పుడైతే ప్రభువా నిన్ను విడిచిపెట్టి, నీ మాటను విడిచిపెట్టి, ఏవైతే మేము విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టకుండా ఉంటామో, నిన్ను అవమానపరుస్తామో, మా సింహాసనాల మీద, మా హృదయ సింహాసనాల మీద నిన్ను కూర్చుండబెట్టమో, ఇదిగో మేము నూతనపరచబడడం సాధ్యం కాదు అని ప్రభువా ఇప్పుడు మాకు తేటపరిచినందుకు నీకు వందనాలు. మా వినికిడిలో ఈ వాక్యాన్ని ప్రభువా ఫలింప చేయండి. మేమందరము ఈ వాక్యాన్ని గైకొనేవారిగా, ఇక మీదట మేము విడిచిపెట్టి ముందుకు సాగేవారిగా, మూర్ఖత్వం, కోపము, ఆగ్రహము, వ్యసనము, దుష్టత్వము, దురాలోచనలు, అబద్ధమాడడం, విగ్రహారాధైనటువంటి ధనాపేక్ష, వీటన్నింటిని విడిచిపెట్టి ప్రభువా క్రీస్తు మార్గములో ఆయన మాటలను అనుసరించుటలో కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా నడిచేవారే ప్రభువా నూతనపరచబడతారని నీవు మాతో మాట్లాడి ఉండగా ప్రభువా మేమందరం అట్టి జీవితాలు కలిగిన వారిగా ఈ భూమి మీద నిన్ను మహిమపరచుచు, ఇదిగో భూమి మీద నూతనమైనదేదీ లేదు అని కాక, భూమి మీద ఆయన నోటి ఊపిరి నూతనపరుస్తుందని, నీతి సూర్యుని క్రింద సమస్తము నూతనమే అని సాక్ష్యం ఇచ్చేటటువంటి వారిగా మమ్మల్ని అందరినీ మీరు మార్చండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని, ఈ నూతన సంవత్సరం ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరంగా మా జీవితాల్లో ఉండునట్లుగా నీ దయా కిరీటమును ఈ సంవత్సరం అంతా మాకు అనుగ్రహించమని యేసు నామమునందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.